బ్రేక్ఫాస్ట్ దగ్గర నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క వెరైటీ కాదు, చాలా వెరైటీస్. దాదాపు 12 షాప్స్ పెట్టాం కదా. ఎంతమంది షాప్స్లో పాల్గొనలేదు? ఎవరు చేతులు ఎత్తరు. నిజాయితీగా ఉండాలి మనం దేవుడి దగ్గర. చిన్న వాక్యం చదువుతాను నేను. నిర్గమకాండం 34వ అధ్యాయము 22వ వచనం. 20 వచనం నుంచి దయచేసి చదువుకుందాం. నేను చదువుతాను. గొర్రె పిల్లను ఇచ్చి గాడిద తొలి పిల్లను విడిపింపవలను, దాన్ని విమోచించిన ఎడల దాని మెడను విరుగదీయవలను. నీ కుమారులలో ప్రతి తొలుచూలు వాని విడిపింపవలెను. నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడవలదు. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. దున్నుకాలమందైనను కోయుకాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను. మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను, సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలెను. స్తోత్రం. పండుగల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ప్రతి పండుగ కూడా సంతోషంగానే ఉంటుంది. పండుగ అనగానే అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు, సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు, మంచి భోజనం తింటారు. దేవుడు ఆశీర్వదించి ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞల్లో 7 పండుగలు, పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, కోతకాలం పండుగ, ఇంకెవరికైనా గుర్తున్నాయా? పర్ణశాలల పండుగ, ఇంకా దేవుని స్తోత్రం, నాకు కూడా గుర్తులేదు. మరి ఈ పండుగలన్నీ కూడా దేవుడు ఆచరించమని ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఆ తర్వాత ఏమైందంటే కొంతకాలం తరువాత పండుగలాగా అయిపోయింది. అంటే అందరూ ఏం చేయటం మొదలుపెట్టారు? దేవుణ్ణి మర్చిపోయి పండుగను గుర్తుపెట్టుకోవటం మొదలుపెట్టారు. అందరికీ పండుగ గుర్తుండిపోతుంది, బట్టలు గుర్తుండిపోతాయి, పండుగకు మనం పెట్టే ఖర్చు గుర్తుంటుంది, దేవుడు మాత్రం గుర్తుంటాడు. దేవుణ్ణి గుర్తు చేసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మలాకీ గ్రంథంలోకి వచ్చేలాకి దేవుడు ఏమంటాడంటే, మీ పండుగలు నాకు అవసరమా అని అంటాడు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నిజమైన కోత, నిజమైన అర్పణ, పానార్పణముగా నేను పోయబడుచున్నానని పౌలు చెప్తాడు. అంటే మనము సమస్తము దేవునికి మరి నిశ్చలంగా దేవునికి సమస్తము పూర్తిగా ఇవ్వడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనల్ని మనం గమనించుకోవాలి. ప్రతిరోజు, ప్రతి వారం మనల్ని మనం గమనించుకోవాలి. దేవుడు చేసే ప్రతి పనిలో కూడా ఒక అర్థం ఉంటుంది. అయితే మనుషులు దాన్ని ఆచారంగా మార్చేస్తూ ఉంటారు. 7 పండుగల్లో కూడా 3వ పండుగ కోతకాల పండుగ. ఈ కోతకాల పండుగలో మరి వాళ్ళ పంటలో ప్రథమ ఫలాన్ని తీసుకొని రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి ఈరోజు మనం అందరం చక్కగా అందరూ మంచి కోతకాల పండుగ ఏర్పాటు చేశారు. మంచి పండుగలాగా ఆచరించబోతూ ఉన్నాము. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కోతకాల పండుగలో దేవునికి నీ జీవితంలో నుంచి ఏమి అర్పిస్తున్నావు? రోమా సువార్త 12వ రోమా పత్రిక 12వ అధ్యాయంలో ఏమని రాస్తున్నాడంటే, దేవునికి సజీవ యాగముగా మనలను మనము సమర్పించుకోవాలి. ఏ విధంగా సమర్పించుకోవాలి? సజీవ యాగముగా. అవసరమైతే దేవుని కొరకు నేను ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగానే ఉంటాను. చాలాసార్లు మనం కూడా చెప్తాం, నేను ఉంటాను, నేను వస్తాను. ఆఖరికి చర్చికి వచ్చే సమయానికి మనం అనుకున్నది, ఒప్పుకున్నది, మనం ఒడంబడిక చేసుకున్నది తీర్చే సమయానికి మనకు కుదరకపోవచ్చు. మేము చాలా కాలం క్రితం ఒక పొలంలో ఉన్నాం. పొలంలో చుట్టూ ప్రహరీ గొడవ వేస్తూ ఉన్నాము. ఆ లోపల పెద్ద గొడవ జరిగింది అక్కడ. మరి ఆ స్థలము గొడవలలోకి వెళ్ళిపోయింది. నాతో పాటు దాదాపు 20 మంది ఉన్నారు యవనస్తులు. మరి పోలీసులు, వారికి తోడు కొంతమంది రౌడీలు మా మీదకి వస్తున్నప్పుడు నేను గట్టిగా నిలబడ్డాను. వెనకాల 20 మంది ఉంటారు, నేను వెనక్కి తిరిగి చూశాను. వెనకాల మంచి సుబాబులు చెట్లు ఉన్నాయి సముద్రం దగ్గర, ఒక్కరు కూడా లేరు. అందరు పరిగెత్తుకుంటూ ఆ చెట్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మనం కూడా చాలాసార్లు పరిగెత్తుతూ ఉంటాం.
దేవుణ్ణి వదిలేసి లోకంలోకి పరిగెత్తుతూ ఉంటారు. గమనించుకోవాలి, దేవుని కొరకు నేను రోషము కలిగిన, మరి ఎటువంటి శ్రమ వచ్చినా కూడా నేను ఉంటాను ప్రభువా. యేసు ప్రభు దగ్గరికి కూడా శిష్యులు మేమందరం ఉంటామా, నీకేం ప్రాబ్లం లేదు అన్నట్టున్నారు. మరి చివరికి అందరూ పరిగెత్తినట్టుగా చూస్తాం బైబిల్లో. యేసు ప్రభుని వదిలివేసి పారిపోయారంట. మనం ఎలా ఉన్నాం? ఈ కోతకాల పండుగలో దేవుడికి తిరిగి మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. ప్రభువా, మా సమస్తము నీకు అర్పిస్తాము అని దేవుడి దగ్గర మనం మరి ఒక్కసారి దేవుడితో నిబంధన చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. అందరికీ కోతకాల పండుగ శుభాకాంక్షలు. మరి ఈ మొట్టమొదటిగా సంఘముతో కలిసి కోతకాల పండుగ నేను చేసుకోవటం జరుగుతుంది. ఇది నా ఫస్ట్ కోతకాల పండుగ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. మనకు స్తుతి కలుగును గాక. అందరికీ హ్యాపీ హార్వెస్ట్ పండుగ సందర్భంగా అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు జాన్సన్ పాస్టర్ గారి నుంచి ఉన్నా కూడా మనకు పొట్టలు ఉబ్బిపోయేలాగా నవ్విస్తూ ఉంటారు కదండి. పండుగలో హ్యాపీగా సంతోషంగా మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. నిజంగానే చాలామంది కష్టపడి ఉదయాన్నే స్టాల్స్ పెట్టి దేవుని ఆలయంలో చాలా సంతోషంగా ఇంట్లో తినే ఒక 2 ఇడ్లీల కంటే ఎక్కువగా అది ఇది అన్నీ కదండి, పొట్ట చాలా నిండిపోతుంది. అలాగే మన హృదయాలు కూడా దేవుని మాటల చేత నింపబడి అనేకుల ఎదుట సాక్షార్థమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. దేవుని వాక్యం నుంచి ఒక 2-3 వాక్యాలు రెఫరెన్సెస్ చూపించాలని ఇష్టపడుతున్నాను. నిర్గమకాండము 23వ అధ్యాయంలో 16వ వచనం చూస్తూ ఉంటే, నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. ఇక్కడ పైన కొన్ని వచనాల్లో చూస్తుంటే ఇయర్లీ 3 times మనం సెలబ్రేట్ చేయాలంట. ఈ కోతకాలం అనే కాదు, ఇంకా పైన పులియన్ రొట్టెల పండుగ అట్లా చెప్పబడింది. అయితే ఈ కోతకాలపు పండుగ విలేజెస్లో కొన్ని ఆంధ్రాలో అయితే జనవరి ఎండింగ్ ఫిబ్రవరిలో చేస్తూ ఉంటారు. మనము ఈ ఏరియాస్లో అయితే మరి ఇలా నవంబర్లో మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. కానీ చాలా మటుకు పంట పొలాల్లో పండినవి తీసుకొని వస్తూ ఉంటారు. ఇప్పుడు సిటీస్లో ఎక్కడున్నాయి మనకు పంట పొలాల నుంచి అయితే ఏం లేవు కదా, తీసుకురాలేము. మన మార్కెట్స్ నుంచి అవి ఇవి కొనుక్కొని వచ్చి పెడతాము. లేదంటే మన చేతులతో కష్టపడి ఏదైనా ప్రభు నిమిత్తం చెయ్యాలి అనుకున్నది చేసి ఆ వచ్చినటువంటి దానిని ప్రభువుకు కానుకగా తీసుకొని వస్తాం. అది కోతకాలము యొక్క ఆలోచన. అయితే మరి యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే మలాకీ గ్రంథం చూడండి, పాత నిబంధనలోనే మలాకీ గ్రంథము 3వ అధ్యాయం నుంచి 5వ వచనం నుంచి నేను 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్ట జాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలు చాలామంది రెగ్యులర్ బైబిల్ స్టడీలో మనము ఇయర్లీ చదువుతూ ఉంటాం కదా. అయితే ఎప్పుడైనా దేవుడు మిమ్మల్ని ఆ ప్రశ్న వేసినట్టుగా, మానవుడు నా యొద్ద దొంగిలిస్తున్నారు, మీరు దొంగిలించునే ఉన్నారు, పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్లో కూడా అది కంటిన్యూస్గా మనతోటి మాట్లాడేటువంటి మాట. దొంగిలించునే ఉన్నారు. ఏ విషయంలో మేము మీ దగ్గర దొంగిలించామయ్యా అని అంటాం. అంటే ప్రభు అంటున్నాడు, నా మందిరములో ఆహారము ఎప్పటికీ నిలువ ఉండేలాగా
మీరు తీసుకురావాల్సినటువంటి 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణలు నా దగ్గరికి తేవాలి, కానీ అవి తేవడం లేదు అని అంటారు. దేవుడు మన చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి 90 భాగాలు మనం అనుభవించేలాగా ఆయన ఇచ్చిన కృపను బట్టి, శక్తిని బట్టి కేవలము 10వ భాగము మాత్రమే, 10వ వంతు మాత్రమే దేవుని ఆలయానికి తెమ్మంటే ఆ 10వ భాగము దేవుని ఆలయానికి ఇవ్వకుండా దొంగిలించేటువంటి వారి విషయంలో ప్రభువు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కింద వచనాల్లో అంటున్నాడు, అది తీసుకొని వచ్చి ఎందుకు దేవుని ఆలయములో అది నిల్వ ఉండేలాగా మందిరపు నిధిలోనికి తీసుకురండి అని అంటాడు. దేవుని ఆలయం సమృద్ధిగా ఉండేలాగా, ఎందుకంటే అనేక సేవా కార్యక్రమాలు, తర్వాత అనాథ పిల్లల విషయాల్లో ఏదైనా ఒక సేవ కార్యక్రమం జరగాలంటే మందిరంలో నిధి సమృద్ధిగా ఉండాలి. అది మన దాంట్లోంచి 10వ భాగం కూడా ఇవ్వని వాళ్ళ విషయంలో ప్రభు మాట్లాడుతూ ఇంకొక ఆశీర్వాదం ఏంటి అని అంటే, అది తీసుకొని వచ్చి నన్ను శోధించండి అంటాడు. దేవునికి ఇవ్వాల్సిన భాగం ఇచ్చి ప్రభువుని శోధించాలంట. ప్రభువుని శోధించేంత ధైర్యం మనకు, కానీ ఆయన భాగం ఆయనకిచ్చి శోధిస్తే ప్రభువు పట్ట జాలనంత విస్తారంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంట. ఈ రోజుల్లో బ్లెస్సింగ్ ప్రీచర్స్ చాలామంది మీకు బ్లెస్సింగ్స్ 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 అంటారు. ఆ బ్లెస్సింగ్ ఎలా పొందుకోవాలో నేర్పించరు. బ్లెస్సింగ్ కావాలని అందరూ ఆశపడతారు. ఎవరు ఆశపడరండి? నాకు కావాలి, నా కుటుంబానికి దీవెనలు, నా మీదకి దీవెనలు, నా పిల్లల మీదకి దీవెనలు, సమృద్ధి రావాలి, 500 మీరు చేతులు పట్టుకొని నించోండి, అది 1000 అవుతుంది అని ప్రీచ్ చేస్తూ ఉంటారు. అది ఇష్టమే కదా, ఏదో ఒకటి పక్కన వాళ్ళ దగ్గర నుంచి అయినా తీసుకొని 1000 అవ్వాలని చూస్తారు. కానీ దేవుని మందిరంలోనికి తీసుకొచ్చి ప్రభువుని శోధిస్తే నీ ఆకాశపు వాకిళ్ళు విప్పి ఆయన పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తాడు. దీవెనలు కుమ్మరించబడాలని కోరుకుంటాం, కానీ దేవునికి ఇవ్వాల్సిన దాన్ని నువ్వు దొంగిలిస్తున్నావన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? దేవునికి దేవుని భాగము 90 భాగాలు నువ్వు అనుభవించు, 10 భాగం మాత్రమే దేవునికి ఇవ్వమని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక స్పష్టంగా దేవుడు ఈ కోతకాలపు పండగ విషయంలో దేవుడికి ఇవ్వవలసిన దాన్ని నేను దొంగిలిస్తే, పైన అంటున్నాడు శాపగ్రస్తులు అంటున్నారు. శాపగ్రస్తులం అవడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోలేదు, దీవించడానికే. కనుక దేవుని భాగము నీకు సమృద్ధిగా కలగాలని ఆయనను శోధించేంతగా నీ ధైర్యం, నీ గుండె ధైర్యంతో దేవా నేను నీ భాగం నీకు ఇచ్చాను, నా భాగము, నా కష్టార్జితం నేను అనుభవించగలగటానికి వీలు కలుగు చేయమని ప్రార్థన చేసే విధంగా. చివరిగా ఇంకొక మాట, లూకాసు సువార్త 21వ అధ్యాయంలో కానుక పెట్టెలోకి తీసుకొని వస్తున్నటువంటి ఒక పేద విధవరాలు, అక్కడ ఏమనుందంటే 21:2 వచనంలో, ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఒక బీద విధవరాలు అని కూడా మెన్షన్ చేయాల్సి వచ్చింది. అందులో 2 కాసులు మాత్రమే వేయిచుండగా చూసి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. ప్రభువు ఆమె గురించి టెస్టిఫై చేస్తున్నారు. అక్కడ ఉండి చూస్తా అందరూ ధనవంతులు, అనేక మంది తనకు కలిగిన వాటిలో ఇచ్చారేమో, కానీ ఈ బీద విధవరాలు తనకు కలిగినదంతా కూడా ఏంటి అంటే 2 కాసులు మాత్రమే కలిగి ఉంది, అదంతా కూడా దేవుని ఆలయంలోకి తీసుకొని వేసింది అని చెప్తూ అక్కడ ప్రభు అంటారు, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో ఉన్న గొప్పతనంలో కాదు, సమృద్ధి ఉంది దేవుని కొంచెం ఇద్దామని కాదు, కానీ తన లేమిలో అని అంటున్నాడు. అంటే ఏమీ లేకపోయినా వచ్చినటువంటి కింద వచనంలో చూస్తూ ఉంటే తన జీవనాధారం అంతయు వేసినట్లుగా మనం చూస్తాం. ఆ 2 కాసులు జీవనమంతయు వేసినని వారితో చెప్పెను అంతే. నాకు ఒకటి గుర్తొస్తూ ఉంది. ఒకసారి మన అందరికీ కోల్గేట్ తెలుసు కదండి, కోల్గేట్ పేస్ట్, ఇది అందరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. ఒకసారి తన ఆరాధనలో కూర్చున్నప్పుడు తన దగ్గర ఒక 100 రూపాయలలాగా, అంటే తన దగ్గర ఉన్నటువంటి హైయెస్ట్ అమౌంట్ లాగా 100 రూపాయలలాగా ఒక 10 రూపాయలు ఉన్నాయి. మనమైతే ఏం చేస్తాం, ఈ డేకి నా ఫుడ్ లేకపోతే నా డిన్నర్, ఈ డే గడవాలి కాబట్టి 100 వేయకుండా ఈ 10 రూపాయలు దేవునికి ఇస్తే చాలు
అనని 10 రూపాయలు అట్లా పట్టు 2 చేతుల్లో తన మనసు ఊగిసలాడుతుందంట, ఇది వెయ్యాలా ప్రభుకి, ఇది వెయ్యాలని. కానుక సంచి తన దగ్గరికి రాగానే తన చేతిలో కలిగినటువంటి అధికమైనటువంటి దాన్నే ప్రభువుకి ఇచ్చాడంట. అలా ప్రభు చేత ఆశీర్వదించబడి రాను 90% దేవునికి ఇచ్చేంతగా ఆశీర్వదింపబడ్డాడంట. ఇందాక చదువుకున్నాను కదా, ఆకాశపు వాకిళ్ళు విప్పి విస్తారమైనగా పట్టజాలనంత దీవెనలు తన అనుభవంలోకి తీసుకొని వచ్చాడంట. అంతటి అంటే ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వడానికి జీవనమంతయు వేసిన 2 కాసులు ఇచ్చినటువంటి పేద విధవరాలను ఎందుకు బైబిల్లో ఈ దినానికి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, నా మనస్సులో ప్రభువుకి ప్రథమ స్థానం ఇస్తే ప్రభు నన్ను పోషించేవాడు, సంరక్షించేవాడు, కాపాడువాడు, భద్రపరచువాడు, కృతజ్ఞత అర్పణగా నేనేమి ఇవ్వగలుగుతానంటే ఇది మాత్రమే. ప్రభు నువ్వు నన్ను చూచుచున్న దేవుడివి అనేసి కృతజ్ఞత సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే మనము ఆచారంగా కాదు కానీ కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో చేస్తాం. కాబట్టి దేవునికి ఇవ్వవలసినటువంటివి, దేవునికి చెందవలసినవి దేవునికి మాత్రమే ఇవ్వగలిగినటువంటిది. అది కానుకలు కావచ్చు, మన సమయం కావచ్చు, మన హృదయం కావచ్చు, మన కుటుంబాల్లో ప్రభునికి ఇవ్వవలసినటువంటి ప్రథమ స్థానము కావచ్చు. కానీ దేవుని తప్ప మరి దేనిని ఎరగకుండా మనము కాపుదలను ఇవ్వాలని కృతజ్ఞత చెల్లిస్తూ ఆచరించవలసినటువంటి పండుగ కనుక అటువంటి కోతకాలపు ఆశీర్వాదము మన కుటుంబాల్లో మెండుగా ప్రభుని శోధించి ఆకాశపు వాకిట్లు తానే విప్పి మీ మీద పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనల చేత మనము నింపబడటానికి ప్రభు అటువంటి కృపను అనుగ్రహించాలంటే మనము కూడా అదే హృదయంతో జీవనమంతయు ప్రభునికి కృతజ్ఞత చెల్లించే విధంగా మనం కూడా సమర్పణ చేసుకునేటువంటి సమయాన్ని ఆచరించుకుంటున్నాం. కాబట్టి దేవ మీకు వందనాలు. 1 సంవత్సరములో చాలా మంది ఏదన్నా స్టాల్స్ పెట్టినప్పుడు నేను ఇంత పెట్టుబడి పెట్టాను లాభాన్ని ఇస్తాను అంటారు. కానీ ప్రభునికి ఎలా ఇచ్చినా కూడా హృదయము ఇంపార్టెంట్. దేవుని హృదయం, దేవుని ఎదుట నీ హృదయం ఏమై ఉన్నది, ఎటువంటి కృతజ్ఞతతోటి ప్రభువుకు అప్పగిస్తున్నావు? నీ జీవనం అంతయు అప్పగిస్తున్నావా లేదా కేవలము క్యాల్కులేటివ్గా చేస్తున్నావా? చూసుకొని ప్రభు చేత మెండుగా దీవించబడాలని ఈ కోతకాలపు మెండైనటువంటి దీవెనలు మీ మీద, మన సంఘం మీద, చిన్న కుటుంబ మీద ఉండాలని ప్రభుకి మనల్ని మనం అప్పగించుకున్నాం. హ్యాపీ హార్వెస్ట్. గాడ్ బ్లెస్ యు ఆల్.